హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను ములక్కాడతో కొంచెం వెరైటీగా ములక్కాడ ఫ్రై చేస్తున్నానండి. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుని బరకగా ఇందులో వేసుకుని మెర్రగా వేగిన తర్వాత కొంచెం మసాలా వేసుకుని వేపుకోవాలండి. వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు వేసుకుని ఇవి కూడా ఒక 2-3 నిమిషాలు కలిపి మగ్గబెట్టుకోవాలండి. ఇవైతే ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడి ఉప్పు వేసుకుని మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుని 2 బాగా కలిపి ఇవి కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. ఇలా అయితే ముక్కలకు బాగా పడుతుంది. ఇవి బాగా అయిన తర్వాత ఇందులో మనం టీ గ్లాసుడు వేడి నీళ్ళు వేసుకోవాలండి. మసాలా అంతా ముక్కకు బాగా పట్టి ముక్క బాగా ఉడకడం కోసం ఇలా వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికించాలి, హైలో పెట్టకూడదు. ఇప్పుడైతే ములక్కాడ ఫ్రై ఇలాగా ఫ్రై అయిపోయిందండి. ఇదైతే రెడీ అయిపోయింది. మనకి ఎంతో టేస్టీగా ఉంటుంది. చూసారా, ములక్కాడ అయితే ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయింది. ములక్కాడ చూడండి మెత్తగా ఉడికిపోయింది. థ్యాంక్ యూ అండి.